ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి వందనం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి ఒక మారు మనలందరినీ దేవుడు సజీవంగా ఉంచినందుకు ఆయనకు చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులు పరిశుద్ధులు ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవ, మాకు కొత్త రోజును నీవే ప్రసాదించినందుకు నీకు స్తోత్రములయ్యా. తండ్రి, ఈ ఉదయం నుంచి దేవా రాత్రి పడుకునే వరకు నీ దూతలను మాకు కావలిగా ఉంచి మమ్మల్ని కాయిచ్చిన తండ్రి నీకు స్తోత్రములు. దేవా, ఎంతో మంది బిడ్డలు నా తండ్రి ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నారు తండ్రి. అప్పులు ఊపిలో కూరుకుపోయిన దేవా, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రతి కుటుంబాన్ని తండ్రి నీ యొక్క కాపుదలలో వారిని రక్షించండి అయ్యా. అనేక మందికి ఎన్నో మేలులు చేసిన దేవుడవు, ఆపదలో ఉన్న ప్రతి బిడ్డను ఆదుకునండి. కష్టాలలో ఉన్న ప్రతి కుటుంబమును మీరు దర్శించండి దేవా. నీ కరుణతో మమ్మల్ని అందరినీ దీవించు తండ్రి. నీ రక్తమును వెలగా కట్టి మమ్మల్ని కొన్నారు అయ్యా. చెడు త్రోవలో మేము పయనించకుండా మంచి మార్గమును మాకు తెలియజేయండి దేవా. మోసపూరితమైన మనుషుల జోలికి మేము పోకుండా మా దారిని కట్టడి చేయండి. మోసపూరితమైన మనుషులు మా దారికి రాకుండా వారిని ఆపివేయండి. నీ దూతలను మాకు కావలిగా ఉంచండి. ఎటువంటి మోసాలకు మేము లొంగకుండా తండ్రి మా జీవితాలను కాపాడండి దేవా. మా కుటుంబాలలో నీ వెలుగు, శాంతి, సమాధానములు ఎల్లకాలము ఉండినట్లు దీవించండి. మీ కరుణ కృపతో మమ్మల్ని అందరినీ నడిపించమని, మా బిడ్డలను దీవించమని, నీ వెలుగులో వారు ఎదిగేలాగా చేయమని మా నాథుడును మీ ప్రియ కుమారుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, ఒక చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 30వ అధ్యాయం 2వ వచనంలో, యేసు అటుగా వెళ్ళుచుండగా కుష్ఠిరోగి ఒకడు ఆయనను సమీపించి, ప్రభు, నీకిష్టమైనచో నన్ను స్వస్థపరచగలవా అని అడిగినప్పుడు, దేవుడు, నాకిష్టమే, నువ్వు బాగుపడటం నాకు ఇష్టమే నా బిడ్డ అని ఆయనను తాకిన వెంటనే ఆ కుష్ఠరోగి స్వస్థపడ్డాడు. చూడండి, ఆ కుష్ఠరోగికి ఎంత విశ్వాసం అంటే, ఆయన తాకితే చాలు నన్ను, నా రోగము నశించిపోవును అని ఆ కుష్ఠరోగి ఎంత విశ్వాసంతో ఉన్నాడు. ఆ దేవుడి పట్ల ఎంత నమ్మకంతో ఉన్నాడు. నా సహోదరి సహోదరుడా, ఒకరోజు నేను నా మిత్రుడు కలిసి ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొన్నాం. అది గమనించలేనటువంటి చిన్న డ్యామేజ్ అయింది దానికి. నా మిత్రుడు షాపు వాడి మీద దెబ్బలాడి గొడవ పడి వస్తువు మార్పించి తీసుకున్నాడు. నేను అడిగా, అరే చిన్నదే కదా, ఎందుకురా నీకు అంత పట్టుదల అంటే, అరే నేను డబ్బులు ఇచ్చి కొన్నా, నాకేమన్నా ఫ్రీగా ఇచ్చాడా అని చెప్పాడు. నా మనసులో ఆ మాట చాలా అంటే చాలా బలంగా వెళ్ళిపోయింది. చాలా బాధ ఆ సమయంలో. అంటే చిన్న వస్తువుకి డబ్బులు ఇస్తేనే నా మిత్రుడు అంత గొడవ చేసి దాన్ని మార్పించాడే, ఆ దేవాది దేవుడు ఆయన రక్తాన్ని వెలగా కట్టి మనలను కొంటే, మనలను సృష్టిస్తే, మన హృదయాలు ఆయనకి సమర్పించకుండా ఈ లోక సంబంధికులుగా మనం బ్రతుకుతుంటే, ఈ లోక పాపాలలో మనం కూరుకుపోయి నశించిపోవచ్చుంటే, ఆ వస్తువులాగే మనము కూడా నశించిపోతుంటే ఆ దేవుడు ఎంత బాధపడుతున్నాడు. దేవుని బిడ్డ, ఒక్కసారి జ్ఞాపకపరుచుకో.
మనం వస్తువులం కాదు కదా. ఆ దేవుడు ఆయన రక్తాన్ని చిందించి, శరీరంలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించి మనలను ఎంతగా ప్రేమించి మనల్ని సృష్టిస్తే మనం ఆయనను కాదు అని ఈ లోక సంబంధికులుగా బ్రతుకుతుంటే ఆయన ఎంత బాధపడుతున్నాడు. ఆయన హృదయము ముళ్ళతో గుచ్చబడి ఎంత నరక వేదన పడుతుంది. ఒక్కసారి మనం దేవుని వైపు తిరిగి ఆలోచిద్దామా? దేవా, నేను పాపినయా. దేవా, నీకు విరుద్ధంగా నేను పాపము చేశానయ్యా. ఒక్కసారి ప్రార్థిద్దామా? మన తప్పులు ఒప్పుకుందామా? ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన రక్తము మొత్తము కూడా వెలగా పెట్టి మనల్ని కొన్నాడు. ఆయన సృష్టించాడు. ఆయన రూపంలో మనల్ని చెక్కి ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన వారిలాగా. ఈ భూ ప్రపంచంలో మానవుడు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం. ఒక్కసారి జ్ఞాపకపరచుకోండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆయన బాధని ఒక్కసారి మనం గ్రహిద్దాం. ఆయన ముందు మోకరించి, దేవా, ఇదిగో నేను నాకేమి కావాలో నేను అడుగుతున్నానే గాని నీకేమి కావాలో నేను అడగలేకపోతున్నానయ్యా. నాలో నీకేది కావాలి? నా నుంచి నీకేది కావాలి? ఒక్కసారి ఆయన అడుగుదామా? నా నుంచి నీకేది కావాలో తీసుకో. నాలో నీకేది కావాలో, నాలో నీకేది అవసరమో, దేవా, నీకిష్టమైన బిడ్డగా నన్ను మార్చు. నీకిష్టమైన వాడిలా నన్ను నడిపించు. నేను ఏ విధముగా అయితే నీకిష్టమో ఆ విధముగా నన్ను చెక్కయ్యా. నాలో ఉన్న దుర్గణములను అణిచివేయ్యా. ఆ కుష్ఠిరోగిలా మనం కూడా దేవుడిని ప్రార్థిద్దామా? ఆ కుష్ఠిరోగిలా మనం కూడా ఆ దేవుణ్ణి వేడుకుందామా? దేవా, తండ్రి నీకు ఇష్టమైతే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను తాకువా. నన్ను నువ్వు ముట్టుకొని నా చాలు కదా, నేను స్వస్థత పొందేదను. కుష్ఠిరోగిలా మనము కూడా దేవుణ్ణి అడుగుదామా? నా సహోదరుడా, నా సహోదరి, ఒక్కసారి ఆ దేవునికి ఇష్టమైన బిడ్డల్లా మనం మారుదాం. ఆయన వెలుగు నీడలో నడుద్దాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మన ముఖంలో కాంతి తగ్గదు ఆయన మార్గంలో ఉంటే. భయం అనేది మన దరి చేరదు ఆయన మార్గంలో ఉంటే. కష్టం అనేది మన గుమ్మం దాకా రాదు ఆయన మార్గంలో ఉంటే. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి దేవుని ముందు నిలబడి, దేవా, నీకు నాలో ఏది ఇష్టం? దేవా, నీకు నాలో ఏది నచ్చుతుంది? నీకు కావలసిందేదో నా నుంచి కోరుకోవయ్యా. అడుగుదాం. మనం ఆయన వరములు అడగడం కాదు, మనలో ఉన్నది ఏది ఆయనకు కావాలో ఆయన తీసుకోమని అడుగుదాం. మనల్ని అలా మార్చమని అడుగుదాం. దేవుని బిడ్డ, ఈ రోజే మనలో కొత్త మార్పు రావాలి. ఈ రోజే దేవుని మార్గంలో మనం నడవడానికి ఒక గొప్ప అడుగు వేయాలి. ఏ పాపమైనా గాని, ఎంతటి నీచమైన స్థితిలో మనం ఉన్నా, తండ్రి అని ఒక్క మారు ఆయన వైపు చూసి మొరపెట్టితే, బిడ్డా నేనున్నా నీ కోసం అని చెయ్యి విచ్చి పైకి లేపే దేవుడు ఆయన. అసలు మనల్ని నిలబెట్టే దేవుడు ఆయన.